రైట్. ఫస్ట్ మనం ఈ వీడియో విందాం. విన్న తర్వాత అసలు ఈ డీటెయిల్డ్‌గా డిస్కషన్ ఏంటో ఒకసారి చేద్దాం. ఫస్ట్ వీడియో వినండి. పోయాలి. చెట్టున చూసి అడుగు. చూసారు కదా ఆ వీడియో. ఆ వీడియోలో కనిపిస్తుంది కన్న తండ్రి అంత్యక్రియలకి కన్న కొడుకు చేయలేకపోయిండు ఆ అంత్యక్రియల్ని. ఆస్తుంటే సంపాదించుకోవచ్చు, డబ్బుంటే ఆనందించొచ్చు. కానీ కన్న తండ్రి అంత్యక్రియలకు రాలేదంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, చిత్తూరు జిల్లా కాల్వటి నగర్ అనే దగ్గర ఈ ఘటన జరిగింది. ఇవేం కొత్త కాదు. ఇట్లాంటి ఘటనలు చాలా చూసాం మనం. మనం ఎంత కమర్షియల్ అయిపోయామంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులకు పోయినామంటే కన్న తల్లిదండ్రుల అంత్యక్రియలను కూడా వీడియో కాల్లో చూస్తాం. అసలు మీరు అంటే ఒక తండ్రికి కన్న కొడుగ్గా చేయాల్సిన బాధ్యతల్ని అన్నిటినీ విస్మరించి ఒక కూతురు చేస్తుంటే నాకేం సంబంధం అని మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు. వాస్తవానికి కన్న కొడుకు ఈ బాధ్యతను తీసుకొని అన్ని చెయ్యాలి. లేదంటే వా ఇంటి వారసుడు ఎవరైనా చేయాలి. ఆడపిల్లలు కామన్గా చెయ్యరు. లేకపోతే ఒకవేళ అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు చేస్తారు. కానీ ఉండి కూడా ఆస్తి వివాదాలు, చిన్న చిన్న గొడవల్ని బూచీగా చూపించి రాకపోవడం ఎంత దారుణమైన ఘటన. అసలు నిజంగా ఇంత దారుణమైన పరిస్థితికి సమాజం పోతుందంటే రేపు పొద్దున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత ఘోరమైన పరిస్థితులని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ ముసలైన ఇక అలా ఆస్తిని సంపాదించిండు, నీకు ఇయ్యలేడు. ఏమైనా తీసుకోపోయిందా? రేపు పొద్దుగాల నువ్వు ఆస్తి సంపాదిస్తావు, నువ్వేమైనా తీసుకోపోతావా? కాదు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమగా కష్టాల్లో అన్నిటినీ అంత కాయ కష్టం చేసి మిమ్మల్ని ఇంత స్థాయికి తెస్తే ఏం చేస్తున్నారు? చివరి సెకండ్లో వాళ్ళని బాధ్యతగా చూసుకుంటలేరు, బయటికి పంపేస్తున్నారు, నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా నిలబెట్టేస్తున్నారు. ఎంత దారుణం అసలు. కొందరైతే నెలల అంటే ఒక నెల నా దగ్గర, ఇంకో నెల ఇంకొక దగ్గర, లేదంటే అనాథాశ్రమం. నిజంగా అట్లాంటి పరిస్థితి మీ పిల్లలు మీకిస్తే మీ పరిస్థితులు ఏంది? ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం అసలు. అమ్మాయిలకి బాధ్యతలు ఉంటాయి. అమ్మాయిలు ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోతారు. కానీ అబ్బాయిలు అట్లా కాదు కదా. అన్నిటినీ బంధాలు అనుబంధాలు అన్నిటినీ ఇక్కడ పెనవేసుకుని ఉంటారు కదా. మీరు ఎందుకు కన్న తల్లిదండ్రుల్ని లాస్ట్ స్టేజ్ లో అట్లా వదిలేస్తున్నారు? నిజంగా మీరు అట్లా చేస్తే ఆయన ఆత్మకు శాంతిస్తుందా? ఆయన కోరుకున్నది ఇదేనా? లాస్ట్ స్టేజ్ లో నా కొడుకు దగ్గర ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఏం చేస్తున్నారు మీరు? చిన్న ఏదో ఆస్తి వివాదం, గొడవలు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన ప్రేమ అవన్నీ ఎందుకు గుర్తొస్తలేవు?